ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట మారలేదు. ఒక విజయం తర్వాత జోరు కొనసాగిస్తుంది అనుకుంటే లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో గెలుపు ముంగిట బోల్తా పడింది. ఈ మ్యాచ్లో ముంబై మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం ఆ జట్టు ఓటమికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లక్ష్య ఛేదనలో మరో 7 బంతులు మిగిలి ఉండగా తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ విషయంలో ముంబై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటికే 23 బంతుల్లో 25 పరుగులు చేసిన తిలక్ వర్మను 18.5 ఓవర్లో అనూహ్యంగా రిటైర్డ్ అవుట్ చేసింది. కానీ ముంబై తీసుకున్న ఈ నిర్ణయం బోల్తా కొట్టింది. ముంబై ఓటమి పాలైంది. ఓటమి తర్వాత తిలక్ వర్మ విషయంలో ముంబై తీసుకున్న ఈ రిటైర్డ్ అవుట్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ గెలవడం కోసం ముంబై తీసుకున్న ఈ నిర్ణయం బెడిసికొట్టడంతో హర్భజన్ సింగ్, సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు ముంబై ఇండియన్స్ జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై జట్టు తాము తీసుకున్న నిర్ణయంపై వివరణ ఇచ్చింది. మ్యాచ్ అనంతరం తిలక్ రిటైర్డ్పై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. తమకు కొన్ని భారీ షాట్లు అవసరమయ్యాయని, కానీ తిలక్ వర్మ ధాటిగా ఆడలేకపోయాడని హార్దిక్ చెప్పాడు. క్రికెట్లో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్న హార్దిక్ ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అనుకున్నవి జరగవన్నాడు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామనేది అర్థమై ఉంటుందని భావిస్తున్నట్టు హార్దిక్ వివరణ ఇచ్చాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్ధనే కూడా తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. తిలక్ వర్మ తాము ఆశించిన స్థాయిలో ధాటిగా ఆడలేకపోయాడన్నాడు. ఫైనల్ ఓవర్ల వరకు అతని నుంచి భారీ షాట్ల కోసం ఎదురు చూసినట్టు తెలిపాడు. కానీ అది జరగలేదని, అందుకే కొత్త బ్యాటర్ను బరిలోకి దింపాల్సి వచ్చిందని చెప్పాడు. తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ చేయాలనేది తన నిర్ణయం అని చెప్పుకొచ్చాడు. వికెట్లు కోల్పోయినప్పుడు జట్టు కోసం తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, సూర్యకుమార్ యాదవ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడని జయవర్ధనే ప్రశంసించాడు. అతడు మరింతగా రాణించడానికి ప్రయత్నించినా అలా జరగలేదన్నాడు. మ్యాచ్ చివరి ఓవర్ల వరకు అతడు ధాటిగా ఆడతాడని ఎదురు చూశామని, కానీ అతడు షాట్లు ఆడేందుకు ఇబ్బంది పట్టాడని చెప్పాడు. దీంతో కొత్త బ్యాటర్ ఎవరైనా ఆడితే బాగుంటుందని ఆశించామన్నాడు. అలా ఒకరిని మధ్యలోనే బయటకు పంపించడం కరెక్ట్ కాదని తెలుసు అన్నాడు. ఆ సమయంలో కేవలం ఆట కోసం తీసుకున్న నిర్ణయంగా జయవర్ధనే చెప్పుకొచ్చాడు.